అందరికీ నమస్కారం. ఇదే మన ఛానల్ పీపుల్ సిరీస్. ఈరోజు మన ట్రావెల్ వ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? పెద్దూరు బీచ్. ఐడియా రావట్లేదా? అదేనండి, అద్దర్పేట బీచ్. సో జనరల్గా అందరూ అద్దర్పేట బీచ్ అని పిలుస్తారు, కానీ యాక్చువల్ నేమ్ పెద్దూరు బీచ్. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు ఈ బీచ్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? సింపుల్ అండి. ట్రైన్ ద్వారా తుని స్టేషన్లో దిగాలి, లేకపోతే NH16 ద్వారా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ రావచ్చు. తుని అన్నది 100 కిలోమీటర్స్ రాజమండ్రికి, 100 కిలోమీటర్స్ వైజాగ్కి సెంటర్లో ఉంటుంది. సో యూ హ్యావ్ ఎ రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. మీకు వ్యూస్ చాలా బాగుంటాయి. మీకు కనిపిస్తున్న ఈ ఫ్లైఓవర్ ద్వారా ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ అయింది మన జర్నీ. సో తుని నుంచి 12 కిలోమీటర్స్ అండి అద్దర్పేట బీచ్. అదేండి పెద్దూరు బీచ్. సో మీకు వెళ్తున్నప్పుడు ఇలాంటి సీనరీస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. మీరు నేచర్ని చాలా ఫీల్ అవుతారు. క్లైమేట్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. మీరు వెళ్ళేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్తో వెళ్తారు. ఆ అగ్రికల్చర్ ఫీల్డ్స్ యొక్క సీనరీస్ అవి చాలా బాగుంటాయి. అండ్ మనం రీచ్ అయ్యాం. మీరు స్ట్రైట్గా వెళ్ళిపోకండి, ఎందుకంటే బ్రిడ్జిని మిస్ అయిపోతారు. ఇక్కడ టర్నింగ్ తిరగాలి ఖచ్చితంగా. మీకు బోర్డ్ డిస్ప్లే చేస్తాను. అండ్ మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతే వేరే బీచ్ వస్తుంది తప్ప మనకి కావాల్సింది బ్రిడ్జ్ కదా. సో మనం రీచ్ అయ్యాం. ఇక్కడికి చాలామంది వస్తుంటారండి. మెయిన్ పర్పస్ ఫోటోషూట్స్ కోసం వస్తారు. అండ్ నేచర్ని ఫీల్ అవ్వాలంటే ద బెస్ట్ స్పాట్ అని కూడా నేను చెప్తాను. ఇది డ్రోన్ వ్యూ. మీకు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాలని. అవునండి, విజిట్ చేయండి. ఇక్కడ బైక్ రైడ్స్ కూడా చేస్తూ ఉంటారు. పీపుల్ హ్యావ్ ఫన్. ఈ బ్రిడ్జ్ యొక్క స్టోరీ వచ్చేసరికి ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేసేవారండి. పంపింగ్ చేసేవారు హ్యాక్చరీస్కి, వాటర్ పంపింగ్. సో ఇది చాలా డేంజర్ అండి. పైకి అసలు ఎక్కకండి. ఐ నెవర్ రికమెండ్ యూ. మోటార్స్ అవి తీస్తారు ఇప్పుడు, ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది. ఇది నా ఫేవరెట్ స్పాట్ అండి. ఇక్కడ నేను చాలా మంచి ఫొటోస్ తీసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటాను. కామెంట్ చేయండి ఫొటోస్ ఎలా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇవి. మీకు ఇప్పుడు ఒక టైం ల్యాప్స్ చూపిస్తాను. ఒకవేళ మీరు బ్రిడ్జ్ దగ్గర ఫొటోస్ తీసుకోవాలంటే ఇప్పుడు నేను కొన్ని శాంపిల్స్ షేర్ చేస్తున్నాను. ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి నాతో కామెంట్స్లో. ఒకవేళ ఈ వీడియో చూసాక మీరు వెళ్తే. ట్రావెల్ ఫోటోగ్రఫీకి మంచి ప్లేస్ అండి. చాలామంది ఆ బ్రిడ్జ్ ఎక్కేస్తారండి. నెవర్ రికమెండ్ యూ. కమ్ హ్యావ్ ఫన్ అండ్ గో సేఫ్ అన్న ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం నైట్ వ్యూ చూద్దాం. చూసారు కదా ఈ ప్లేస్ ఎంత బాగుందో. సో మీ ఫ్రెండ్స్తో రండి, ఎంజాయ్ చేయండి, సేఫ్గా ఇంటికి వెళ్ళిపోండి. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చాలా న్యాచురల్గా తీసి చూపించడానికి ట్రై చేస్తాను. సో విత్ ఫొటోస్ కొన్ని శాంపుల్స్ ఫైనల్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you soon again.